ఈ విషయంలో తప్పక చట్టం తన పని తాను చేసుకుంటుంది, చేసుకొని పోని ఇవ్వాలి ఎవరైనా. అట్లని కోర్టు మెట్లు ఎక్కద్దు అని చెప్పి ఎవరు కూడా ఆబ్జెక్షన్ పెట్టడానికి వీల్లేదు. కోర్టు మెట్లు ఎక్కితే అదేదో నేరం చేసినట్టు కూడా అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం కూడా దాని పట్ల ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వ్యక్తులు కూడా వాళ్ళకు రక్షణ కోసం కోర్టుకు వెళ్తారు. అయితే ఇవాళ కోర్టే చెప్పినప్పుడు దాన్ని పాటించవలసిన యొక్క బాధ్యత కేటీఆర్ గారి పైన కూడా ఉంది. కానీ కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్టుగా మీడియాలో మీరు మనము అందరం విన్నాం. విచారణ సంస్థలు ఏమిటి, అటు కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల గురించి చాలా ఇదిగా ఆయన మాట్లాడిన సందర్భాలు చూసాము. అంత మాట్లాడిన వ్యక్తి ఎందుకు అంత డల్ అయిపోతున్నాడు అని చెప్పి ఒక రకంగా అనిపిస్తున్నది. ఆయన అంత ధైర్యంగా అన్నిసార్లు ఎన్నో రకాలుగా మాట్లాడి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ భాష అవన్నీ మళ్ళీ ఉచ్చరిస్తే అది మనకు కూడా మంచిగా అనిపించేది. అనేక సంస్థల పైన మాట్లాడిన మాటలు కానీ లేకపోతే మిగతా ప్రభుత్వాల పైన మాటలు, అటు కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ అన్నిటి మీద మాట్లాడి, పార్టీల విషయంలో కానీ అన్నిటి మీద మాట్లాడి అయినప్పుడు ఆయన న్యాయ ప్రకారం న్యాయం ఉంది ఇక్కడ. చట్టం ఏ ఏసీబీ అరెస్ట్ చేసినా లేకపోతే ఇంకేదన్నా దర్యాప్తు సంస్థ కానీ సిబిఐ ఎంటర్ అయినా ఏదైనా దీనివల్ల భయపడవలసిన అవసరం లేదు. ఏ మనుషులే అంటే కొద్దిగా ఇబ్బంది హరాస్మెంట్ అని అనిపిస్తే అనిపించవచ్చు, కానీ ప్రైమేపేసి ఉంటేనే అది జరుగుతుంది కదా. ఇవాళ మీరు ఆల్రెడీ న్యాయస్థానం తలుపులు తట్టిన తర్వాత కోర్టు ఏమన్నది ఫస్ట్ అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది, అది మీకు అనుకూలమే. ఈరోజు ఏమన్నది కోర్టు ఆ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేసింది, మీరు దాన్ని మొత్తమే రద్దే చేయండి, అది ఏం పెద్ద కేసే లేదని చెప్పిండ్రు. ఓకే, ఉందా లేదా ఇప్పటికి మాకైతే ఇంకా తెలియదు, చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఉన్నదని ప్రభుత్వం అంటుంది, లేదని ఆయన అంటున్నాడు. దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినాయి, ఆ దర్యాప్తు సంస్థలు తేల్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదా. ఈ యొక్క విచారణ దర్శననే ఇంత రాద్ధాంతం ఎందుకు అంటే ఇందులో ఇంకొక అనుమానం ఏమొస్తున్నదంటే ఇది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఏమో అని అనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మధ్యన. ఎందుకంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, మేము అరెస్ట్ చేస్తామంటే వీరు అరెస్ట్ చేయముండదు. లేదంటే ఆయన అంటాడు లేదు నేను దేనికైనా సిద్ధం అంటాడు, మళ్ళా తర్వాత లేదు నాకు ఈ కేసు వట్టిగానే పెట్టింది దీన్ని కొట్టేసేయమంటాడు. సరే, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టులో ఆల్రెడీ గవర్నమెంట్ కేవేట్ వేసి పెట్టింది. అంటే ఇవన్నీ జరుగుతున్న యొక్క విషయాలు చూస్తే ఇవాళ కేటీఆర్ గారు ఎందుకు ఇంతగా ఆందోళన చెందవలసిన అవసరం ఉన్నది? ఇప్పుడు మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టింది కదా. మా బండి సంజయ్ గారు తీసుకుపోయి జైల్లో పెట్టే, అట్లా ఎంతమందిని పడితే అంతమందిని ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధ్యక్షుని కూడా పెట్టిండ్రు, అనేక మందిని పెట్టిండ్రు. కాబట్టి ఈ రోజున్న యొక్క స్థితిలో దీంట్లో ఇంత చట్టం ఉన్న తర్వాత ఇంత న్యాయస్థానాలు చాలా విషయాలలో ఇంత యాక్టివ్గా వ్యవహరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానాలు ఇట్లా వ్యవహరిస్తున్న తీరులో ఇది కావాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏది నిజం ఉంటే అది చెప్పుకోవాల్సిందే, చూడవలసిందే. రైట్. రవీందర్ సింగ్ గారు, ఇక్కడో ప్రశ్న. ఇవాళ క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ జడ్జి లక్ష్మణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. అంటే హెచ్ఎండిఏ పరిధికి మించి